శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. RC-17 ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ చాలా మామూలుగా లేవు. చెప్పాలంటే ఏదొచ్చినా సెన్సేషన్ అవుతుందంటే ఎలాంటి కంటెంట్ వాళ్ళు సిద్ధం చేసుకున్నారా అనేది ఇప్పటికే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సుకుమార్ గారు ఇప్పటికే పుష్ప సిరీస్తో ఏ రేంజ్ డైరెక్టర్ అయిపోయారో, ఎలాంటి వైబ్ క్రియేట్ చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా పెద్దితో ఒక్కడిగా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా 450 కోట్లు కొట్టి ఎక్కడా తగ్గేదే లేదు అని చెప్పి ఒక రేంజ్ సెట్ చేసినటువంటి పరిస్థితి పెద్దితో రామ్ చరణ్ గారికి నిరూపించారు. అలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్నటువంటి RC-17కి సంబంధించి కథ ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక పక్కన చర్చ జరుగుతుంది. దీంట్లో ఉండేటువంటి క్యారెక్టర్స్ కూడా మామూలుగా ఉండవట. అందులో భాగంగానే మనం మాట్లాడుకున్నాం, నయనతారకి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండబోతుంది అని. అలాగే ఇప్పుడు హీరోయిన్ ఎవరు, హీరోయిన్ గురించి చాలా రకాలుగా కొంతమంది అయితే ఇప్పటికే కొన్ని ఫ్యాన్ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. బాలీవుడ్కి సంబంధించినటువంటి హీరోయిన్లతో రామ్ చరణ్ గారిని పెట్టి అసలు ఓ రకమైనటువంటి ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు. కానీ అల్టిమేట్గా మళ్ళీ పుష్పతో ఒక రేంజ్ హిట్ అందుకున్నటువంటి సుకుమార్ గారు నేషనల్ క్రష్ రష్మికనే ఈ సినిమాకు కూడా హీరోయిన్గా ఉండాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారట. సినిమా మొత్తానికి కూడా కథ మలుపు తిప్పేటువంటి ఆ హీరోయిన్ క్యారెక్టరు రష్మిక అయితేనే చాలా బాగా చేస్తుంది అనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నారట. అంతేకాదు ఇది అంటే బిఫోర్ ఇండిపెండెన్స్కి సంబంధించినటువంటి స్టోరీగా రాయలసీమ, అలాగే బ్రిటిషర్స్కి అక్కడ కరువుతో ఉండేటువంటి రాయలసీమకి జరిగేటువంటి కొన్ని సన్నివేశాలు ఉండబోతున్నాయట. దీంట్లో డెఫినెట్గా ఇప్పటికే రాయలసీమ లేదంటే చిత్తూరు స్లాంగ్లో చాలా అద్భుతంగా నటించినటువంటి రష్మిక అయితే చాలా బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో సుకుమార్ గారు అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికే అటు నయనతార గారు అర్థమైంది, ఇప్పుడు మనం దురందరికి సంబంధించి ఒక మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకున్నాం, ఇప్పుడు రష్మిక అంటున్నారు, ఇంకా తర్వాత చాలామంది దీంట్లో ఉండబోతున్నారట. ఈవెన్ స్పెషల్గా చెప్పాలంటే కెమెరామ్యాన్ని కూడా మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి టెక్నీషియన్ని ఈ సినిమాలో ఇంక్లూడ్ చేయబోతున్నారట. ప్రతిదీ కూడా ఒక అద్భుతంగా సృష్టించేటువంటి విధంగా, ఈ సినిమాని ఒక అద్భుతంగా తీసుకొచ్చేటువంటి విధంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ప్రతిదీ కూడా అటు రామ్ చరణ్ గారు అలాగే సుకుమార్ గారి కాంబినేషన్లో రంగస్థలం ఏ రేంజ్లో అయితే వచ్చిందో మనందరికీ తెలుసు. దానికి మించి ఈసారి ఉండేలాగా కొట్టడం అంటే అలా ఇలా కొట్టడం కాదు, ఒక రేంజ్లో బాక్స్ ఆఫీస్ బద్దలైపోయేలాగా పాన్ ఇండియా లెవెల్లో సుకుమార్ రామ్ చరణ్ గారి కాంబినేషన్ అంటే ఒక రేంజ్ సెట్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటున్నారట సుకుమార్ గారు.